యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలోసు స్వాతంత్ర జ్యోతి యథావిధిగా పద్మ గారు మీ ముందుకు ఈరోజు చాలా మంచి కలెక్షన్లతో మీ ముందుకు వచ్చేసానండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియజేస్తూ, ఇవాళ మీకు చూపించాల్సిన చీరలు ఏంటి అంటే నారాయణపేటలో పట్లు కొన్ని, అలాగే కాటన్స్, అలాగే గద్వాల్లో పట్లు కొన్ని, సీకోల్లో కొన్ని, అంటే కొన్ని బ్లౌజులు ఉండవు అలాంటి చీరలతో మీ ముందుకు వచ్చేసానండి. కొన్ని కోటాలు ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్స్ అన్నీ నా ఫోన్ నెంబర్ అంతా కూడా మీకు ఫస్ట్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. అలాగే నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ వేసేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు వేసుకునే ప్రతి లైక్ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని రిక్వెస్ట్ చేస్తున్నానండి అందరికీ. లైక్ మాత్రం మస్ట్. చీర కొన్నారా కొనలేదా నాకు అది లేదు. ఓకేనా? ఫస్ట్ మీకు ఇది అంటే అన్నీ నువ్వే ఉంచేసుకుంటావా చీరలు అని అడుగుతున్నారు చాలామంది. ఉంచేసుకుంటానండి, పిచ్చి చీరలు అంటే. అందుకే ఇంతలా నేను వీడియోలు మీకు రోజు చేసిన బోరే. ఇది ప్యూర్ జరీ కోట అండి. ప్యూర్ జరీ కోటకి బాందిని స్టైల్ రెడ్. దీనికి బ్లౌజ్ ఉండదు. చీర కూడా చాలా పెద్ద చీర అలా ఏముండదు. కట్టు చెంగులో కంపల్సరీ ఒక 1/2 మీటర్ ముక్క వేసుకోవాలి. నేను ఇది వదిలిపెట్టలేక నేను తెచ్చుకున్నానండి చీర. ఇది పళ్ళు. ఓకే, బ్లౌజ్ ఉండదు. మనం దీనికి కాంట్రాస్ట్ ఏదన్నా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇంతే. చీర అంతా ఇలాగే ఉంది. ప్యూర్ జరీ కోట. కాస్ట్ కూడా బాగానే ఉంది ఈ చీర. ఓకేనా? బాగుంది కదా? నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంక నేను కట్టుకున్న చీర వస్తే గద్వాలు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. పట్టు అంటే సీకో కాదు, మగ్గాల మీద నేసిన ప్యూర్ పట్టు చీర. ఓకే, ఇలా ఉంటుంది. సేమ్ ఇదే చీర ఒక 4-5 అడిగారు. నేను మొన్న ఇన్స్టాలో ఫోటో పెడితే హైదరాబాద్లో నేను ఒక పెద్దవారి ఇంట్లో లలితా పారాయణానికి వెళ్ళానని చెప్పాను కదండి. ఆ రోజు కట్టుకున్నాను ఈ చీర. 4వ శుక్రవారం. ఈ చీర చూసి అక్కడ కూడా 2-3 అడిగారు కలర్ కాంబినేషన్ బాగుంది అని. దీంట్లో సేమ్ సారీ తెచ్చానండి ఒకటి. ఇది ఎవరికి తెచ్చాను అంటే నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ బెంగళూరులో ఉంటారు, వారి కోసం తెచ్చాను. కొద్ది లైట్ డార్క్ అవ్వచ్చు. సేమ్ బార్డర్ కానీ కలరు నాది కొద్దిగా కరివేరు కలర్ వచ్చింది, ఇది పింక్ షేడ్ వచ్చింది, అంతే. సేమ్ చీర అండి. కాస్ట్లీ ఉంటుంది బాగా. ఓకే, 10,000-20,000 మధ్యలో ఉంది. ప్యూర్ హ్యాండ్లూము, ప్యూర్ పట్టు. సేమ్ నేను కట్టుకున్న చీరే. ఓకేనా? రిచ్ పళ్ళు రిచ్గా ఉంటుంది. సేమ్ కాంట్రాస్టే. రిచ్ అంటే ఇంకెదగండి ఇలా మొత్తం జరీ. దానికి సేమ్ బ్లౌజు. ఇది నేను సేల్ చేయటానికి కాదు, బెంగళూరులో నా ఫ్రెండ్ ఇంట్లో పూజ చేయటానికి వెళ్ళిన వారి గృహప్రవేశం ఉంది. ఆవిడికి పెట్టడం కోసం ఈ గ్రీన్ ఇష్టం ఆవిడకి కూడా. నేను ఏ చీర కావాలంటే ఆ చీర కావాలంటారు. అందుకు వారి కోసం తీసుకున్న చీర అండి ఇది. ఓకే, కాస్ట్లీ ఉంటుంది. ఇది సేల్కి కాదు, చూపిస్తున్నాను ఊరికి. కావాలి అంటే దొరుకుతాయి ఇంచుమించుగా. అది కథ. ఓకే, ఇది నారాయణపేట ప్యూర్ పట్టు చీర. ఇది నారాయణపేటలోనే ఇలాగ ఇంత పట్టు కాకుండా ఇమిటేషన్లో ఒక చీర వస్తే దానికి నేను సేమ్ కాంబినేషన్లో డిజిటల్ ప్రింట్ వేసిన చీర ఒకటి ఆ మధ్యన చూపిస్తే, నేను చెల్లెమ్మ అంటాను ఒక ఆవిడ ఆ కలర్ కాంబినేషన్ తెస్తావా లేదా అని ఒకటే గొడవ. సేమ్ కాంబినేషన్ కాబట్టి వారి పిల్లల పెళ్ళిళ్ళకు ఉన్నారు. ఈ చీర అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. దాని డిజిటల్ ప్రింట్లు పెద్ద ఫ్లవర్స్, లావుగా ఉన్నవాళ్ళు కట్టుకుంటే ఇంకా లావుగా కనిపిస్తాం. దీనికి వెళ్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆవిడని దృష్టిలో పెట్టి ఈ చీర నేను కొన్నాను. ఇది ఏంటి 2 డబల్ షేడ్. ఇది కొంచెం మీకు ఏమన్నా డబల్ షేడ్ కలర్ వీవింగ్లో ప్యూర్ పట్టండి. ఇది రిచ్ పళ్ళు, సేమ్ రెడ్ బ్లౌజు. ఇది నిజంగా చెప్పాలంటే నేను వారి కోసమే కొన్నాను. వారు వద్దంటేనే వేరే వారికి ఇస్తాను. ఇది కూడా 20,000 పైనే ఉందండి. ప్యూర్ నారాయణపేట ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు, మిషన్ మేడ్ కాదు. 20,000 పైనే. ముందే చెప్తున్నాను, 20,000 పైనే ఉంది. చూసుకుని మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి. ఎవరన్నా కావాలి అంటే నేను మగ్గాల పైన ఆర్డర్ పెట్టి నేను నేయించగలుగుతాను. ఇంత కొంచెం కాస్ట్లీ చీరలు ఎందుకు వచ్చినాయి అంటే ఇంకా వచ్చేది అంతా దసరాలు కాబట్టి ఎవరికన్నా కావాలి అంటే ఉంటాయన్నట్టు. ఓకే,
బాగుంది కదా, ప్యూర్ పట్టు ఇలాగే ఉంటుందండి. సరిపడి బరువు ఉంది, బాగుంది. దాంట్లో ప్యారెట్ గ్రీన్, ఇంకా ఇది పద్మ గారిది. ఎన్ని గ్రీన్లు కడతావు, చీరలన్నీ నెయ్యి అంటే నాయేనండి. నారాయణపేట నేను కట్టుకోలేదు ఇప్పటి వరకు చీర, ఫస్ట్ టైం తెచ్చుకున్నాను. చెప్పాను కదా మొన్న జోరాల్ ప్రాజెక్ట్ అని చిన్న రీల్ పెట్టిన రోజు వెళ్ళాను. ఇది శారీ అంత ఎలా ఉంటుంది. దీనికి కూడా సేమ్ రిచ్ పళ్ళు, అదిగోండి రిచ్ పళ్ళు. ఈ పళ్ళు కూడా ఎంత అందంగా ఇచ్చాడంటే సేమ్ బ్లౌజ్ రెడ్ది. ఈ చీరలు ఇలా గ్యాప్ బోర్డర్లు బాగా ఫ్యాషన్ నడుస్తుంది ఇప్పుడు బాగా. అదే ప్యూర్ పట్టు. వీటిని చూస్తే కడుపు నిండిపోయి ఎంత బాగున్నాయో చీరలు కదా. స్క్రీన్ షాట్. ఓకే, ఇది తర్వాత మడతలు పెట్టుకుంటాను. అలాగే ఇది గద్వాలు, ప్యూరు పట్టు కాదు, కొంచెం థ్రెడ్ పట్టేనండి ఇది. కాకపోతే మగ్గాల మీద కాకుండా మిషన్ మీద నేసిన చీర. ఇది కూడా మీకు 10,000 దాటి ఉందండి, తక్కువ రేట్ అయితే ఏం లేదు. సిల్వర్ వచ్చింది. ఇదిగో రిచ్ పళ్ళు. ఓకే, రిచ్ పళ్ళు, గ్రే అండ్ సర్ఫ్ కలర్ లాంటిది. ఇది బ్లౌజు ప్లెయిన్. ఎంత బాగుందో. ఏమన్నా మీకు కొద్దిగా కొంచెం బ్లూలు, అదొక రకమైన బ్లూలు మాత్రం ఈ లైటింగ్ల కోసం కొద్దిగా అటు ఇటు ఉంటాయి. మీకు మనస్ఫూర్తిగా పర్వాలేదు కొంచెం అటు ఇటు ఉన్నా అనుకుంటేనే కాస్ట్లీ చీరలు కాబట్టి ఆర్డర్ తీసుకోండి. పట్టుకెళ్ళాక నేను ఈ రంగు అడిగితే నువ్వు ఈ రంగు పంపేవు అంటే చాలా టైం వేస్ట్ మీకు నాకు కూడా. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇది చీర కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టుకోండి. అలాగే ఇది విదర్భ కోటాలని. ఈ చీరలు చాలా బాగున్నాయండి. ఈ రెస్పాన్స్ బాగుంది. మళ్ళీ ఆర్డర్ పెట్టాను. కలర్స్ చాలామంది అడిగిన ఒక్క చీర కలరే చాలామంది అడిగారు నన్ను. ఆర్డర్ పెట్టాను కానీ టైం పట్టొచ్చు. ఇది బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఒక చీర కుట్టించి చేద్దామంటే అసలు ఖాళీ లేక వినాయక చవితులు కదా ఆ ఉత్సవాలతో పడి ఫుల్ ఎంజాయ్ చేసి గణపతి లడ్డు పాడానండి ఈ సంవత్సరం నేను. లడ్డు పాట. స్క్రీన్ షాట్. ఇది కూడా దాంట్లో చీరే సేమ్. ఇది విదర్భ టసర్ చీరలకి విదర్భ బార్డర్ అంటారు ఈ ఫ్యాషన్. ఇది ఆ బార్డర్తో కోటా చీరలు చాలా బాగుంటాయి చీరలు. ఇది ఒకటి నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. రేట్లు అయితే చాలా బరువుగా ఉంటాయి, చూసుకుని ఆలోచించుకుని కొనుక్కోండి. ఓకేనా. బలవంతం అయితే ఏమీ లేదండి ఎవరిది కూడా. ఎంత చీర తెచ్చినా మాయమైపోతున్నాయి నా దగ్గర అయితే. ఓకే, కాస్ట్లీ చీరలు బాగానే వెళ్తున్నాయి చిన్న చీరల కంటే. అంటే పద్మగారి మీద చాలా నమ్మకం, క్వాలిటీ ఇస్తుంది, కలర్ కాంబినేషన్ బాగుంటుంది అని. పద్మగారు అంటే నమ్మకం అంటే పద్మగారు. ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతాను వీటి గురించి మాత్రం. నేను ఫాలో చేసిన మొన్న నేను చాలా రోజులు డిస్పాచ్లు చేయని టైంలో మీరు కంగారు పడకండి పద్మగారు, మాకు మీ మీద నమ్మకం ఉంది, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పంపించండి అని చాలామంది నాకు సపోర్ట్ చేశారు చీరల గురించి. ఒకరిద్దరు మాత్రం మా చీరలు ఎప్పుడు వస్తాయి అంటే ఉంటాయి కదా అలా నాకే కంగారండి అసలు, వారు అడగక్కర్లేదు. ఇది వచ్చేసి ప్యూర్ టసర్ బెనారస్ అండి. ఇది మా వయసు కంటే కూడా మీకు 25 నుంచి 50 లోపు ఉన్నవారికి చాలా బాగుంటుంది. నేను కట్టుకోవచ్చు కానీ చిన్నపిల్లలకైతే ఇంకా లుక్ ఉంటుంది. అదే కొత్త పెళ్లి కూతురులు అయితే ఇంకా బాగుంటుంది. ఇది బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి బార్డర్ వస్తుందండి. ఇక్కడ ఇచ్చాడు బార్డర్ ఈ సైడ్. ఇదిగోండి, ఇది బ్లౌజ్కి బార్డర్ చీర. ఈ చీరలో దొరకటం కూడా చాలా కష్టం. ఇది ప్యూర్ బెనారస్ టసర్ శారీ. సరే ఎంత బాగుందో, మొత్తం వీవింగ్. ఇది కూడా పద్మగారి చీర. ఒకవేళ ఎవరికన్నా నచ్చకపోతే కాస్ట్ ఎక్కువ కదా మరి. ఇది కూడా మీకు 20 పైన 30 లోపు ఉందండి చీర. 20,000 పైన 30,000 లోపు ఉంది. చీర బరువుగా ఉంది, కాస్ట్ కూడా చాలా బరువుగా ఉంది. ఇదో చీర అండి. ఓకే, అలాగే ఇది పైతని మోడల్లో నారాయణపేట మోడల్లో. ఇదిగో నారాయణపేట చీర పట్టు, ప్యారెట్ గ్రీను పైతని పళ్ళుతో. నేను ఇప్పటి వరకు పైతని ఫస్ట్ టైం చేస్తున్నాను, పైతని బార్డర్తో.
ఇది పళ్ళు. సేమ్ పికాకు నెమలి పింఛం గ్రీన్, ప్యారెట్ గ్రీను, పికాక్ గ్రీన్ అండి శారీ. ఇది పళ్ళు. శారీ అంతా ఇలా ఉంటుంది. గ్రీన్ చూస్తే పడిపోతాను కదా, అన్ని గ్రీన్లకి వెళ్ళిపోయానండి ఈసారి. ఎందుకంటే అందరూ నా కస్టమర్లు కూడా చాలామంది నా టేస్ట్ వైపు వచ్చేసారు. మీ టేస్టింగ్ చూడక్కర్లేదు. నారాయణపేట కడ్డీ బార్డర్ అంటారు కదా, ఇదిగో ఇట్లా ఈ బార్డరే ఓన్లీ నారాయణపేట చీరకు మాత్రమే వస్తుంది. అట్లా చాలా బాగుంది చీర. నేను ఇలా ఎందుకు ఏరుకుంటాను అంటే వెళ్తాయా ఓకే, లేదనుకోండి కట్టేసుకోవచ్చు. నాకు నచ్చిన కలర్ అని చెప్పి ఇదొక చీర నారాయణపేట అండి. అలాగే ఇది కూడా పైతని చీరలో, ఇది షిరిడీకి దగ్గరలో ఎక్కడో ఉంటుందంటండి అక్కడ. ఈ చీర కూడా పైతని, ఇది పైతని చీర. కాకపోతే నేను నారాయణపేటలో కొన్నాను పైతని చీరని. ఇదిగో ఇది పళ్ళు. రన్నింగే బ్లౌజ్ ఇచ్చాడండి దీనికి. కుట్టు బార్డర్ అండి, ఇది కుట్టు బార్డర్ అంటారు. అంటే బార్డర్ ఎలా అంటే విడిగా అతుకుతారు అనమాట, మళ్ళీ కుట్టి నేత. ఇదిగోండి కుట్టు బార్డర్ అంటారు. ఇట్లా ఉంటుంది. ఇలా బార్డర్ని ఈ శారీ మగ్గల మీద వేసాక అటాచ్ చేస్తారు, తెలుస్తుందా? దీన్ని కుట్టు బార్డర్ అంటారు. పద్మ గారు ఒక దాని మీద చోటు ఎందుకు కొంటుంది అంటే అన్ని గ్రీన్లే ఇలా ఉంటుంది. డబల్ షేడ్లు ఇవి చీరలు మాత్రం. కల్నేత అంటారు ఇట్లని. ఇది పళ్ళు రిచ్గా. ఈ చీరలకు ఉన్నారండి నాకు అమెరికా నుంచి ఉన్నారు ఒక కస్టమర్, రెగ్యులర్ తిరుపతి నుంచి ఉన్నారు ఒక కస్టమర్. ఇంక పెద్ద పెద్ద చీరలు. ఇంకా మా వర్షం ఉంది హైదరాబాదు, ఇంక చెప్పక్కర్లేదు. ఇవి చాలా కాస్ట్లీ అండి, 20 పైన 30 దాకా ఉంది. ఓకే, ఇది ప్యూర్ హ్యాండ్లూము ఖాదీ చీర. ఖాదీకి ఇప్పుడు ఈ బార్డర్లు వస్తున్నాయి కదా, ఇది టమాటా పింక్ స్నఫ్ కలరు. అంతే చీర. రన్నింగే బ్లౌజ్, కానీ బ్లౌజ్ మనం బార్డర్ కలర్ తీసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇందులోనే సేమ్ చీర హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఏంటంటారు జామ్దానిలో తీసుకున్నానండి నేను. అందుకని ఇంకా దీని వైపుకి నేను వెళ్ళలేదు. అయినా కూడా ఇష్టమే, కానీ ఇదే కలర్ నా చీర జామ్దాని. ఇది ప్యూర్ ఖాదీ హ్యాండ్లూమ్ అండి. కింద పెద్ద బార్డరు, పైన కొద్దిగా ఒక అంగుళం చిన్న బార్డరు అంతే. పళ్ళు ఓన్లీ కొంచెం గోల్డ్ వీవింగ్ లాగా కొద్దిగా ఇస్తాడు అంతే, పెద్ద రిచ్గా ఏముండదు పళ్ళు. దీనికి మళ్ళీ పైతని అది వచ్చేస్తే ఇంకా కాస్ట్ పెరిగిపోతుంది. అదిగో ఇది పళ్ళు గోల్డ్ అంతే. చాలా మనం దీనికి ఏమంటారు బెనారస్ బ్లౌజ్ కానీ లేకపోతే ఏమంటారు దాన్ని టస్సర్లో కానీ ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టేసుకుంటే అద్భుతంగా ఉంటుంది చీర. బాగుంది కదా. ఇది కూడా 20,000 వరకు ఉందండి. నేనైతే 32,000 33,000 పెట్టి హాఫ్ అండ్ హాఫ్ స్టైలు చెప్పి చేయించుకున్నాను అనమాట. తర్వాత ముందు పెద్ద చీరలు చూపించేస్తే తర్వాత చిన్న వాటికి వెళ్దాం. ఇది కూడా గద్వాలే. గ్యాప్ బార్డర్ చూసారా ఎంత బాగుందో. అన్ని గ్రీన్లు చూపించారనుకుంటున్నారు, అన్ని గ్రీనే అందంగా ఉన్నాయండి. కర్మ కలర్స్ నచ్చవు నాకు గమ్ముని. ఇదిగోండి ఇది పళ్ళు, ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా సిల్వర్ బుట్టి వీవింగ్లో. ఇవి దసరాలో వస్తున్నాయి కాబట్టి అమ్మవార్లకు పెట్టుకుని మనం ఫంక్షన్లు కట్టుకోనకి చాలా మంచి మంచి కాంబినేషన్స్. నచ్చితే స్క్రీన్ షాట్. చాలా బాగుంది. నాకు ఇట్లా చూస్తే కళ్ళు నిండిపోయి ఆనందంగా ఉందన్నమాట. చీరల కలర్ కాంబినేషన్స్. స్క్రీన్ షాట్. అలాగే గద్వాల్లో బ్లౌజులు వచ్చిన చీర అండి ఇది. బ్లౌజ్ వచ్చింది దీనికి ప్యూర్ కాటన్ సిల్క్ మిక్స్తో. సిల్క్ అంటే పట్టు కాటను మిక్స్డ్ వస్తుంది. చీర ఇలా ఉంటుంది. పెసర గ్రీన్. అదిగోండి బార్డరు కనిపించిందా, కింద కొంచెం పెద్ద బార్డరు, పైన కొద్దిగా చిన్న బార్డరు. రిచ్ పళ్ళు. రిచ్ పళ్ళు అంటే
చాలా మీటర్ పళ్ళు రిచ్. అదిగో ఇది పళ్ళు, ఇదిగో సేమ్ అదే కాంట్రాస్ట్ బ్లౌజు. ఇది బ్లౌజు గోల్డ్ బార్డర్తో. ఇది బ్లౌజ్ ఉందండి. మిగిలిన సీకో చీరలో నేను పాతాళ శంభుమురుగన్ నేను వెళ్ళినప్పుడు చీర కట్టుకుని చూస్తే అసలు కొన్ని వందల మంది అడిగారండి ఆ చీర కావాలని. స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కావాలని. అందుకని ఆ చీరల్లో కొన్ని చీరలు సెలెక్ట్ చేశాను. ఇందులోనే ఇది కూడా మీకు సేమ్ అలాగే రెడ్ అండ్ బ్లూ, ఇదేమంటారు వైలెట్ కలరు, ఏదో ఒకటి కలర్లండి. గోల్డ్ బుటీ చీర అంతా. ఇది కూడా రిచ్ పళ్ళు. ఎంత బాగుందో కదా, కలర్ కాంబినేషన్ బాగుంది. ఇది రిచ్ పళ్ళు. ఇవి కూడా మీకు 10,000 దాకా ఉన్నాయండి. 5,000 పైన 10 వరకు ఉన్నాయి. ఇది బ్లౌజ్ కలర్ డబల్ షేడ్. ఇది కూడా ఓకే. 5,000 పైన 10,000 లోపు ఉన్నాయండి ఈ చీరలో. అదిగోండి చాలా మంచి మంచి కాంబినేషన్స్. రెడ్ అండ్ ఇది దసరాలు వచ్చేస్తున్నాయండి ఫుల్గా. అమ్మవారి పూజలు బాగా చేసుకుంటాను నేను కూడా. అప్పుడే ఇది మూడో సంవత్సరం అనుకుంటా అమ్మని పెట్టుకుని నేను కూడా చేసుకోవటం. స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే. ఓకే, ఇంక ఇప్పుడు వెళ్ళిపోదాము 1 by 1. ఇంకా అది ఇదని కాదు, చూపించేస్తాను. ఇది కూడా నారాయణపేట కాటన్ అండి. రన్నింగే బ్లౌజ్ వస్తుంది అనుకుంటా. వీటి పళ్ళు హైలైట్ అండి. ఇదిగోండి ఇది పళ్ళు, అంటే కొంచెం పెద్ద పళ్ళు వచ్చింది. పళ్ళు హైలైట్. ఇది బాగా ఇచ్చాడు. ఇది పళ్ళు. శారీ అంతా ఈ బ్లూ ఇలా గడి. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చినా నేను బ్లౌజ్కి వెళ్ళనండి. ఓన్లీ చేతికి బార్డర్ తీసుకుని ఈ బ్లాక్ కొంచెం మరీ బ్లాక్ కూడా కాదు, అదొక రకమైన కలర్. పేపర్ ఉన్నందుకు బరువుగా కనిపిస్తుంది. ఎలా ఉంటుందో ఏమో. ఓడి కడతాను ఈ చీర. బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఓకే, నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టుకోండి. ఇది కూడా ఇందాక జరీకోట చూపించాను కదా, దాంట్లోనే రన్నింగే బ్లౌజ్ ఉంటుందండి. నేనైతే బ్లౌజ్కి వెళ్ళను, ఈ కలర్లో బ్లౌజ్ పెట్టుకుంటాను అనమాట. ఓకే, ఇది జరీకోట ప్యూర్. అలాగే ఇది కూడా మీకు 5,000 లోపు ఉందండి చీర. ఇదిగోండి ఇది పళ్ళు, శారీ ఇదంతా ఇలా ఉంటుంది. ఇది కూడా కలనేత టైపే. పైనేమో చిన్న బార్డరు ఇలాగా. ఓకే, ఇది పళ్ళు. ఇది జకాడ్ బ్లౌజ్. ఇది ఎంత బాగుందో చీర, బాగా నచ్చేసింది. అందుకనే ఈ చీరలు ఎవరికైనా బాగుంటాయి, నేను కూడా కట్టుకోవచ్చు. అంచే చాలా అందం. ఇది ప్యూర్ పట్టు కాదు, దీంట్లో ఇంకో కలర్ ఉంటుంది. అది గ్రీన్ షేడ్ వచ్చింది, ఇదేమో పెసలో షేడ్ వచ్చింది. ఇట్లా ఇదిగోండి ఎలా ఉంటుంది, బాగున్నాయి కదా ఈ చీరలో. ఇలాగా ఇది రిచ్ పళ్ళు. ఇది బ్లౌజు, దీనికి కూడా రిచ్ బ్లౌజు. పైన ఇలాగా చిన్న బార్డర్. ఈ బార్డరే అందం. అసలు ఎంత అందంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో ఈ చీరలు చూసి. ఓకే, అలాగే ఇది చినియా క్రేప్ అని ఏదో వచ్చింది, పట్టులా ఉంటుందండి కొంచెం. ఇదిగోండి అది పళ్ళు, సేమ్ అదే కలర్ బ్లూ బ్లౌజు. మంచి బాటిల్ గ్రీను సర్ప్ బ్లూ అనుకోండి, బాగుంది కాంబినేషను. బాందిని స్టైల్ అనమాట ఇలా చీర. ఇవి కూడా చాలా ఆర్డర్ పెట్టానండి కలర్ కాంబినేషన్స్. నేను సింగిల్ సారీ ఇది ఇంకెన్నెన్ని కట్టుకుంటావులే నాదన్నానంటే కొట్టిలా ఉన్నారు. ఇప్పుడు అందరూ తిట్టడమే, అన్నీ మీరే పుచ్చేసుకుంటే ఇంకెందుకండి వీడియో చేయటం అని అడుగుతారు. ఓకే, అంత పిచ్చండి, మరి ఏం చేయమంటారు. నాదని అనకుండా ఉందామన్నా ఉండలేను, అంతే ఇష్టం బాగా. ఇది ఇంకా నేను పాతాళ శంభుమురుగన్ వెళ్ళినప్పుడు కట్టుకున్న సీకో చీర. అది ప్లెయిను, ఇది లైట్గా చెక్స్ ఉంటాయి ఇలా చిన్న. ఇది బార్డరు. బ్లౌజులు ఉండవండి ఈ చీరలకి.
వీటికి బ్లౌజ్ ఉండదు. మనం ప్లెయిన్ బెస్ట్, లేదంటే నేను మొన్న పెట్టుకున్నట్టు ప్రింటెడ్ ఇంకా బెస్ట్. ఇదిగోండి రిచ్ పళ్ళు. వీటికి బ్లౌజులు నెయ్యరంట. ఇది పట్టు అండి, ప్యూరు. కాకపోతే మగ్గం మీద నేయకుండా మిషన్ మీద నేస్తారు. సీకో అంటారు దాని గురించి. ఇది కలర్ బాగుంది కదా. దాంట్లో ఇదో బ్లూ, ఇది సిల్వర్ బార్డర్ వచ్చేసి. ఇదేం బార్డరు? గోల్డ్. ఇది సిల్వర్. ఇది కొద్దిగా కలర్ అటు ఇటు కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే నీలిమందు కలర్ వస్తుంది. ఇది కాంబినేషను మెయిన్గా కలర్ కాంబినేషన్. డిస్ప్లేలో తీసి తెచ్చుకున్నానండి చీర నేను. ఇదిగో పళ్ళు. దీనికి ఇంకా బ్లౌజ్ ఏమి ఉండదు. ఇవన్నీ మీకు 10,000 లోపు ఉంటాయండి. 5 పైన 10 లోపు, 10 కూడా కాదు 9 లోపు. ఓకే. అందువల్ల 3,000 ఉంటుంది, 2,000 ఉంటుంది అనుకున్నవారు అసలు స్క్రీన్ షాట్ వీటికి పెట్టొద్దు. మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఇది కూడా అంతే, రిచ్ పళ్ళు వస్తుంది, సిల్వర్ బార్డర్. అది బాగుంది కదా. పళ్ళు రిచ్గా ఉంటాయి అంతే. అదిగో కొద్దిగా ఏమన్నా కలరు బ్లూలు కానీ అవి కానీ కొన్ని క్యామ్ని బట్టి అది తీసుకోవటాన్ని బట్టి కొంచెం అటు ఇటు ఉంటాయి. ఏం డౌట్ పడక్కర్లేదు, కళ్ళు మూసుకుని ఆర్డర్ పెట్టుకోవచ్చు. కొద్దిగా బ్రైట్గా కనిపిస్తుంది కానీ చాలా బాగుంది లైట్గా చీర. చూసారా, 2 చీరలు ఒకటే తెచ్చాను అంటే కొద్దిగా లైట్ డార్క్. ఇది నాది, ఇది నా ఫ్రెండ్ది. ఎన్ని గ్రీన్లు కట్టుకుంటావు పద్మా అని అడుగుతారు. కట్టుకుంటాను, గ్రీనే ఇష్టం నాకు, పచ్చగా ఉంటే ఇష్టం. ఇది గ్రే అండ్ బ్లూ కాంబినేషన్. ఇది కూడా ఇంచుమించు కలనేత అనిపిస్తుంది కానీ చీర చాలా బాగుంటుంది. ఇదిగోండి పళ్ళు. మనం ప్లెయిన్ బ్లౌజులు పెట్టేసుకుంటే రిచ్గా ఉంటాయి. మన అమ్మ వాళ్ళకి, నా వయసు కాడి నుంచి మా అమ్మ వరకు బాగుంటాయి. స్క్రీన్ షాట్ బాగుందా? వచ్చిందమ్మా, సూపర్ కాంబినేషన్. ఇదిగో మంచి లైట్ ఆరెంజ్ షేడ్, ఈ బ్రింజాల్ కలర్ బార్డరు. దీనికి కూడా మీకు పళ్ళు చూపిస్తాను. అది ఎంత బాగుంది చూసారా, రిచ్ పళ్ళు. మళ్ళీ వీటికన్నా ఈ రిచ్ పళ్ళుకి కొన్ని లైన్సే వచ్చింది, కొన్ని ఇలా రిచ్ వచ్చింది. దీనికి ఒక 500 డిఫరెన్స్ ఉందండి చీర, అంత బాగుంది. ఓకే, మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి. ఇక్కడ వరకు అయినాయి కదా, ఇంక ఇక్కడి నుంచి హ్యాండ్లూమ్కి వెళ్ళిపోదామే. ఇది నారాయణపేట కాటన్ చీరలు అండి. బ్లౌజులు ఉండవు వీటికి కూడా బ్లౌజులు ఉండవు. ఇంక పళ్ళు చూపించవా, ఇది చూపించవంటే ఇంక ఏమీ లేని దానికి దీంట్లో పేపర్లు ఇప్పుకుని నలిగిపోవటం తప్ప ఏమీ లేదు. ఇదిగోండి ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజులు ఉండవండి. చాలా బాగుంటాయి. అంటే చీర చాలా పెద్దగా ఉంది, వాళ్ళే అన్నారు బ్లౌజ్ ఉండదు అని. స్క్రీన్ షాట్, హ్యాండ్లూమ్ ప్యూర్. ఇది మీకు 4,000 లోపు పడుతుంది. అంటే కరెక్ట్గా 3,000 లోపు అన్నాను అనుకోండి, 100కి 50కి తేడా వస్తే అందుకని చెప్తున్నాను. ఇవన్నీ 4,000 లోపు పడతాయండి. 3,500 లోపు, 4,400 కాదు 3,500 లోపు పడతాయి. ఇదిగోండి ఇది ఒక చీర. మనం బార్డర్ కల్లా సెట్ చేసేసుకోవటమే బ్లౌజు. ఇది ఒక చీర కాటను. ఇంకా పళ్ళు దానికి చూపించాను కదా, ఇది గ్రీన్ పెసర్ గ్రీన్ లాగా ఇదొకటి. ఇవి నారాయణపేట హ్యాండ్లూమ్ చీరలు. దసరాలకి పూజలు చేసుకుంటారు, బాగా కట్టుకునేవారు ఉంటారు. అందరూ పట్టు చీరే పెట్టలేరు కదా అమ్మవారికి. ఇలాంటి చీరలు కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడ బ్లాక్ టచ్ అవ్వలేదండి అసలు. ఎంత బాగుంది చూసారా. ఇది ఒక డిఫరెంట్, కొంచెం ఇట్లా డబల్ కలర్ వచ్చి ఎంత బాగున్నాయో. మా మీనా గారు కూడా అమెరికా వెళ్ళిపోయారు అన్నీ చూసి రావటానికి. ఇంకో కస్టమర్ ఫ్లోరిడా వెళ్ళిపోయారు. 4 నెలలు దొరకరాలి నాకు. అక్కడి నుంచి కూడా బుకింగ్ చేసి నా దగ్గర ఉంచుతారనమాట.
ఇది కూడా నారాయణపేట కాటను. ఇంతవరకు నారాయణపేట కాటన్లు వచ్చినాయి. ఇవి గద్వాల్ కాటన్లు బ్లౌజులు ఉండి వీటికి కూడా. ఇవి కూడా రిచ్ పళ్ళుస్ అండి. ఈ బార్డర్ చూడండి, మొత్తం బార్డర్ ఎంత బాగుందా. అది ప్యూర్ గద్వాల్ చీరలాగా, ప్యూర్ చీరలా మన అమ్మారికి బాగుంటాయి ఈ చీరలు. ఇదిగోండి పళ్ళు పట్టు పళ్ళు ఇచ్చినట్టు ఇచ్చాడండి, అంత బాగుంది చీర కదా. గ్రే కలర్ అండి, సూపర్ కాంబినేషన్. దాంట్లో ఇది ఒక కలర్ సరే, ఎంత బాగుందో. ఇది కూడా సర్ప బ్లూ లాగా చాలా మంచి కలరు. అన్నీ ఇటు అటుగా ఉన్న చీరలు వదలక్కర్లేదు, అంత బాగున్నాయి. అలాగే ఇది కూడా రెండు వైపులా ఒకటే సైజు బార్డరు, రిచ్ పళ్ళు అదిగోండి రెడ్తో రిచ్ పళ్ళు. రిచ్ అంటే లైన్స్ ఓన్లీ. ఇది బాగా ఇచ్చాడు చూడండి కాంట్రాస్ట్. ఇది పళ్ళు. ఇలా ఇచ్చినట్లు బ్లౌజులు ఇస్తే బాగుండే, బ్లౌజులు ఇవ్వరా. ఇది పళ్ళు, ఇది శారీ. నువ్వు ఈ కలర్కి వెళ్తే బ్లౌజు చాలా బాగుంటుంది. ఓకేనా. హలో, బాగుంది కదా కలర్. అలాగే మళ్ళీ దీనికి వెళ్తే ఖాదీ కాటన్ అండి. ఇది కూడా తెగ నచ్చేసింది నాకు కాంబినేషన్. ఇది చూసి ప్రింట్ వేయించేస్తాను, లేదంటే ఎంత బాగుంటాయో ప్రింట్ వేయించే. ఇది ఖాదీ కాటన్ అండి. ఇది ఇలా పింక్, బేబీ పింకు. లలిత అమ్మవార్లు ఒక అవతారంలో ఈ పింక్ కడతారు, అదిగోండి. అదే నవరాత్రుల్లో, రేపు దేవి నవరాత్రుల్లో. ఇది బ్లౌజు కాంట్రాస్ట్, బాగుంది కదా. ఒక కంచి కాటన్ చీర తగిలింది, అదిగోండి విత్ బ్లౌజ్తో. ఇలాగే ఉంటుంది చీర అంతా, బ్లౌజ్ ఉండదండి దీనికి కూడా ఉంటుంది, రన్నింగ్ లేకపోతే. అది చూడండి ఎంత బాగుందో, కంచి కాటన్ చీర ఇది. నేను ఈ బార్డర్కి పడిపోయానండి. బార్డర్ చూసారు ఎంత బాగుందో గోల్డ్ది. మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసేసుకుంటే సరిపోతుంది దీనికి. ఇది పళ్ళు అంతే, లేదనుకోండి ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టేసుకోవచ్చు. ఇవేనండి శారీసు. అయ్యో ఇంకో 4 ఉన్నాయి ఇక్కడే. ఇవి ఒక వెరైటీ. ఇవి కూడా నారాయణపేట ప్యూర్ కాటన్. వీటికి బ్లౌజ్ వచ్చినట్టు ఉందండి. ఇదిగోండి, ఇది పళ్ళు. రన్నింగే బ్లౌజ్ వచ్చినట్టుంది. కొలుచుకుని నాకు గుర్తులేదు, మనం కొలుసుకుని వాడుకుంటే అయిపోతుంది అంతే. స్క్రీన్ షాట్. ప్యూర్ కాటన్. చూసారా ఎంత బాగుందో, పేపరే ఉంది నా అంత లావుని. ఇదిగోండి, ఇది పళ్ళు. శారీ అంతా ఇలా ఉంది, స్నఫ్ కలర్. ఇవి కట్లు ఇలాగే ఉంటాయి ఈ చీరలో. ఓపెన్ చేయలేచుండి, గంగా జమున బార్డర్తో. ఇది ఒక కలర్, ఇది నాది. ఇది ఓపెన్ చేశాను నిన్న, బాగుంది, నచ్చింది. ఇదండి చీర, బాగుందా. పళ్ళు అది, శారీ అంతా ఇలా గంగా జమున బార్డర్తో ఉంటుంది. ఇవేనండి శారీసు. మీకు కనుక ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ, ఇవన్నీ రేట్ కాస్ట్లీ చీరలు. కొంచెం 5,000 లోపు కొన్ని చెప్పాను కదా, కొంచెం చూసి నేనేం చెప్తున్నానో విని మెసేజ్లు చేయండి. దయచేసి కాల్స్ చేయకుండా వాట్సాప్ నెంబర్కి వచ్చేయండి అని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి, మర్చిపోద్దే. ఓకేనా. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే.